హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను గుత్తి వంకాయ కూర చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ వంకాయలు, వేరుశనగపప్పు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు స్పూన్ తీసుకున్నాను, 2 ఎర్రగడ్డలు, 8 ఎండుమిరపకాయలు, జీడిపప్పు, బాదం పప్పు, తెల్లగడ్డలు, కొంచెం చింతపండు, నువ్వులు, తెల్ల నువ్వులు, కరివేపాకు. ఇప్పుడు పెనం పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను. వేయించుకోవాలండి ఒక్కొక్కటి. లైట్గా వేగితే సరిపోతాయండి, మరీ ఎర్రగా ఏం రావట్లేదు. పచ్చిశనగపప్పు, మినప్పప్పు అన్నీ, బాదం పప్పు అన్నీ వేసుకున్నానండి. ఎండుమిర్చి అన్నీ కొంచెం వేగాక జీడిపప్పు అవన్నీ వేసుకుందాము. నువ్వులు, అన్నీ వేపుకోవాలండి. లైట్గా సన్న మంట పైన వేపుకోవాలి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేస్తున్నాను. తెల్లవాయలు కూడా వేసేసాను. ధనియాలు 2 స్పూన్లు, ఆవాలు కొంచెం, జీలకర్ర 1/2 స్పూను, కొంచెం ఇంగువ, కరివేపాకు కూడా వేసేసానండి. వేగిపోయాయి. దించేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. పసుపు కొంచెం వేస్తున్నాను, చల్లారిపోయింది. పసుపు వేస్తున్నాను. ఉప్పు వేసానండి, 1.5 స్పూన్ వేసాను. మిక్సీ పట్టేసాను. కొంచెం బరకగా ఉండాలి, మరీ మెత్తగా ఉండకూడదు. ఇప్పుడు వంకాయల్లో కూర్చేసాను. నూనె పోసుకొని వంకాయలు పెట్టేస్తున్నానండి. కొంచెం మిక్సీ జార్లో నీళ్ళు పోస్తే ఉడికిపోతాయి. మూత పెట్టేశాను. 5 నిమిషాల తర్వాత కొంచెం పక్కకి తిప్పి పెట్టేసుకొని 5 నిమిషాలకు ఉడికిపోతుంది. అయిపోయిందండి, రెడీ అయిపోయింది. గుత్తి వంకాయ కూర రెడీ. సబ్స్క్రైబ్ చేయడం లేదండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి.